నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనపై అధికార పక్షం వర్సెస్ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏ పరీక్షలు రాయని వాళ్లే పోటీ పరీక్షలను వాయిదా వేయాలని దీక్షలు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. నిరుద్యోగులకు ఎక్స్ వేదికగా మద్దతు తెలిపిన హరీష్ రావు గ్రూప్స్ అభ్యర్థులు నిరుద్యోగులను చర్చలకు పిలుచుకొని వారి బాధను డిమాండ్లను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని వారిని రెచ్చగొట్టే విధంగా కించపరిచే విధంగా మాట్లాడి అభాసుపాలు కాకండి. వారు ధైర్యం కోల్పోయే విధంగా వ్యవహరించకండి అంటూ ట్వీట్ చేశారు. గ్రూప్స్ అభ్యర్థులు నిరుద్యోగుల మొర ఆలకించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. భేషజాలకు పోకుండా వారి జీవితాలను భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. పోలీస్ బలగాలు లాఠీలు ఇనుప కంచెలు బారికేడ్లతో విద్యార్థుల పోరాటాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తే అది ఫలించకపోగా మరింత ఉధృతమవుతుందని హెచ్చరించారు. నిరుద్యోగులపై భౌతిక దాడులకు పాల్పడుతూ ఇబ్బందుల పాలు చేస్తే మేము చూస్తూ ఊరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనపై అధికార పక్షం వర్సెస్ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఏ పరీక్షలు రాయని వాళ్లే పోటీ పరీక్షలను వాయిదా వేయాలని దీక్షలు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. నిరుద్యోగులకు ఎక్స్ వేదికగా మద్దతు తెలిపిన హరీష్ రావు గ్రూప్స్ అభ్యర్థులు నిరుద్యోగులకు చర్చలకు పిలుచుకొని వారి బాధను డిమాండ్లను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అంతేకాని వారిని రెచ్చగొట్టే విధంగా కించపరిచే విధంగా మాట్లాడి అభాసుపాలు కాకండి. వారు ధైర్యం కోల్పోయే విధంగా వ్యవహరించకండి అంటూ ట్వీట్ చేశారు. గ్రూప్స్ అభ్యర్థులు నిరుద్యోగుల మొర ఆలకించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. భేషజాలకు పోకుండా వారి జీవితాలను భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. పోలీస్ బలగాలు లాఠీలు ఇనుప కంచెలు బారికేడ్లతో విద్యార్థుల పోరాటాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తే అది ఫలించకపోగా మరింత ఉధృతమవుతుందని హెచ్చరించారు. నిరుద్యోగులపై భౌతిక దాడులకు పాల్పడుతూ ఇబ్బందుల పాలు చేస్తే మేము చూస్తూ ఊరుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.